హాయ్ అండి అందరికీ. 3 సెప్టెంబర్ 2025 మనకి ఈనాడు ఈ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ది విక్రమ్ 3201 అనేది ఒక బిట్ చిప్ అనమాట. బిట్ చిప్ అంటే 32 బిట్స్ కలిగినటువంటి ఒక చిప్ అనమాట. ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి స్వదేశీ 32 బిట్స్ కలిగినటువంటి చిప్ అనమాట. ఇది అంటే 32 బిట్స్తో కూడినటువంటి డేటాను ఇది ప్రాసెస్ చేస్తుంది అనమాట. సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు దీన్ని తయారు చేయడం జరిగింది. మరి ఎవరు అంటే చండీగఢ్లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనేది దీన్ని రూపొందించడం జరిగింది. మరి 2009లో 16 బిట్స్ కలిగినటువంటి చిప్ని విక్రమ్ 1601 అనేటటువంటిది మరి తయారు చేయడం జరిగింది అప్పట్లో. మరి ఇప్పుడు తయారు చేసింది విక్రమ్ 3201. అయితే పిఎస్ఎల్వి C-16 రాకెట్లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. మరి ఇది బిట్ రూపంలో ఎలా వస్తుంది అంటే విక్రమ్ 3201 అనేది అని అడుగుతారు. ఇది ఒక ల్యాండరా, రోవరా, అణుబాంబా లేకపోతే ఏంటి అట్లా అడుగుతారనమాట. ఇది ఒక చిప్ అనమాట. ఇది ఒక చిప్. నెక్స్ట్ వన్ జస్టిస్ ఘోష్ కమిషన్ అనేది దేనికి సంబంధించినది? కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినటువంటి కమిటీ అనమాట. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినటువంటి కమిటీ జస్టిస్ ఘోష్ కమిటీ అనేది. నెక్స్ట్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్స్ డిఫరెంట్ స్ట్రోక్స్ 1998 to 2014. ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఆర్థిక మంత్రుల యొక్క డిఫరెంట్ స్ట్రోక్స్ 1998 to 2014 అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అంటే ఏకే భట్టాచార్య. మరి ఈయన ఇతర పుస్తకాలు కూడా రచించారు. అవి ఏంటి అంటే ద స్టీవర్స్ ఆఫ్ డెస్టినీ అలాగే ది రిఫార్మర్స్ ఈ రెండు కూడా బుక్స్ అనేవి రచించడం జరిగిందనమాట. నెక్స్ట్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో ప్రపంచంలోనే అగ్రగామి విద్యా సంస్థ అంట. ప్రపంచంలోనే వరల్డ్ ఫస్ట్ అగ్రగామి విద్యా సంస్థ. మరి ఇది వరుసగా 14వ సంవత్సరం కూడా అగ్రస్థానంలో నిలిచింది. మరి ఇండియాకు చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది భారత్ నుంచి అగ్రస్థానంలో నిలిచింది. చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అనేది మన భారత నుంచి అగ్రస్థానంలో ఉంది. మరి ప్రపంచంలో దీని స్థానం ఎంత అంటే 123. మన ఇండియా నుంచి అయితే ఫస్ట్ ప్లేస్ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అనమాట ఫస్ట్ ప్లేసు. మరి ప్రపంచంలో ఉన్న దీని యొక్క స్థానం 123. నెక్స్ట్ జూన్ 2వ గురువారం అనే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కిడ్నీ మరియు క్యాన్సర్ దినోత్సవం. ప్రపంచ కిడ్నీ మరియు క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ 2వ గురువారం నాడు నిర్వహిస్తారు. మరి దీని యొక్క థీమ్ ఏంటి అని చూసుకున్నట్లయితే అండర్స్టాండింగ్ కిడ్నీ హెల్త్ అనేది దీని యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ దీని యొక్క థీమ్. నెక్స్ట్ వ్యవసాయ రంగం అనేది మరి భారత్ మరియు ఉక్రెయిన్లు తమ యొక్క మొదటి జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని వర్చువల్ మోడ్గా నిర్వహించారు. మరి ఏ రంగం పైన వర్చువల్ మోడ్గా నిర్వహించారంటే వ్యవసాయ రంగం పైన. భారత్ మరియు ఉక్రెయిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ABC యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ యొక్క చైర్మన్గా నియమితులైంది ఎవరంటే కరుణేష్ బజాజ్. ఈ చైర్మన్గా 2025 to 26 సంవత్సరానికి ఈయన ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే IRDAI యొక్క చైర్మన్గా అజయ్ సేద్ గారు నియమితులవ్వడం జరిగింది. IRDAI అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ యొక్క చైర్మన్గా నియమితులైంది ఎవరంటే అజయ్ సేద్. ట్రిపుల్ ఐటీ ప్రాంగణం కర్నూలుకు 9వ స్థానం దక్కిందంట. అంతర్జాతీయంగా అత్యుత్తమ ఆర్కిటెక్చర్ నైపుణ్యాలతో నిర్మించినటువంటి ప్రాంగణాల్లో ఇండియా నుంచి కర్నూలు ట్రిపుల్ ఐటీ అనేది 9వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని పోటీ పడ్డాయంటే 760 సంస్థలు అనేవి పోటీ పడితే అందులో మన ఇండియా నుంచి కర్నూలు ట్రిపుల్ ఐటీ అనేది 9వ స్థానాన్ని దక్కించుకుందంట.
నెక్స్ట్ పివి చలపతిరావు ఏపీ రాష్ట్రం యొక్క అటవీ దళాల అధిపతి పీసీసీఎఫ్గా మరి పివి చలపతిరావు గారు నియమితులవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వలసలు మరియు విదేశీయుల చట్టం 2025 అనేది మరి ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే సెప్టెంబర్ 1 నుంచి అమల్లోనికి వస్తుందంట. దీనివల్ల అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి విదేశీయులకు కఠిన శిక్షలు మరి విధించేందుకు ఈ చట్టాన్ని సెప్టెంబర్ 1 నుంచి మరి అమల్లోనికి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.